ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యోపతే తస్స నిస్సరతే వాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది ఏమిటి అంటే, మనకి కొత్త సంవత్సరం నుంచి ఏప్రిల్ మాసం నుంచి శని మారుతున్నాడు. చాలామంది అడుగుతుంది ఏమిటంటే, ఇందులో కొన్ని రాసుల వారికి శని మారడం వల్ల ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని వస్తుంది. మరి కొన్ని రాసుల వారికి మంచి కూడా ఉంది. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే, శని అంటే మీ కర్మకారకుడు. మీరు పూర్వజన్మల్లోనో ఈ జన్మలోనో ఓ 10-15 జన్మల క్రితంలోనో చేసినటువంటి కర్మ సాటర్న్ రూపంలో వస్తుంది. అది మంచిది అవుతుంది, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా అవుతుంది. అంతేగాని ఎప్పుడు కూడా బ్యాడ్ అని మాత్రం పెట్టుకోకండి. ఎప్పుడు కూడా ఇట్స్ గుడ్. శని మీనంలోకి మారుతున్నందుకు మంచి ఫలితాలు కూడా జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఆ జరిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి, ఎటువంటి అవకాశాలు వస్తాయి, మరి 12 లగ్నాల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు లగ్నం తెలియని వారి రాశి నుంచి తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం అర్ధాష్టమి శని నడుస్తూ అర్ధాష్టమి శని అయిపోతుంది. అయితే అర్ధాష్టమి శనిలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులకి మంచిదే, గుర్తుపెట్టుకోండి. అష్టమ శని కావచ్చు, అర్ధాష్టమి శని కావచ్చు, ఏలిన నాటి శని కావచ్చు, రాజకీయ నాయకులకి చాలా మంచిది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నెక్స్ట్ మేషరాశి వారికి ఏలినాటి శని వస్తుంది, ధనస్సు రాశి వారికి అర్ధాష్టమి శని వస్తుంది, సింహరాశి వారికి అష్టమ శని వస్తుంది. కాబట్టి ఈ రాశుల వారు రాజకీయ నాయకులు మంచి జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఎలక్షన్స్ లాంటివి వస్తే, ఇప్పట్లో లేవు కానీ వస్తే కనుక అది మంచిదే, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాసుల వారికి అంటే ఈ వృశ్చిక రాశి వారికి లేదా వృశ్చిక లగ్నం వారికి ప్రత్యేకంగా పంచమ శని కొంచెం సంతాన సంబంధించినటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఈ పంచమ శని జరుగుతున్నందుకు డెసిషన్ మేకింగ్, కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. పంచమ శని అవడం వల్ల ముఖ్యంగా రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ వృశ్చిక రాశి మీరు గమనించినట్లయితే, అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు గమనించండి, మన పిఎం మోడీ గారి వృశ్చిక రాశి, ఆయనకి ఏలినాటి శనిలోనే పిఎం అయ్యారు. మూడోసారి గెలిచినప్పుడు కూడా అర్ధాష్టమి శని నడిచింది. కానీ ఇప్పుడు శని మారుతున్నాడు కాబట్టి ఆయన కూడా జాగ్రత్తగా ఉండాలి. రైట్. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ మంచి ఏం జరుగుతుంది వృశ్చికం వారికి, సరిగ్గా ప్లానెడ్గా కనుక మీరు బిజినెస్ సంబంధించినవి లేదా రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించింది కనుక చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అందులోని పూర్వీకుల ఆస్తుల్లో ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో లాభం కలగనుంది. ఇక్కడ అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇది ఎప్పటి నుంచి వస్తుంది, జూన్ నుంచి. ఎందుకంటే కేతువు మారాలి, బుధరాశుల్లో ఉండేటువంటి కేతు లాభంలో ఉండే కేతువు మారినప్పుడు కలుగుతుంది. అయితే ఇక్కడ ఈ శని పంచమంలో ఉన్నందుకు పర్టికులర్గా కొన్ని నిర్ణయాలు ఎక్కువ కాలం పోస్ట్పోన్ చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది, లేదా తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల వస్తుంది. కాబట్టి ఏంటంటే, ఎక్కువ తొందరపడకూడదు, ఎక్కువ కాలం కూడా ప్రొలాంగ్ చేయకూడదు. ఈ జాగ్రత్త వహిస్తూ ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో ఓం సర్వజ్ఞాయై నమః నామం అద్భుతంగా పనిచేస్తుంది మీకు. కాకపోతే గతంలో కన్స్ట్రక్షన్స్నో, వాహన సంబంధించినవనో, గృహ సంబంధించినవో ఆగిపోయినవి, లేదా ఎడ్యుకేషన్ పరంగా ఆగిపోయినవి ఈ పంచమంలోకి శని వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం
అర్ధాష్టమ శని నడుస్తూ అర్ధాష్టమ శని అయిపోతుంది. అయితే అర్ధాష్టమ శనిలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులకి మంచిదే, గుర్తుపెట్టుకోండి. అష్టమ శని కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు, ఏలిన నాటి శని కావచ్చు, రాజకీయ నాయకులకి చాలా మంచిది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నెక్స్ట్ మేషరాశి వారికి ఏలినాటి శని వస్తుంది, ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని వస్తుంది, సింహరాశి వారికి అష్టమ శని వస్తుంది. కాబట్టి ఈ రాశుల వారు రాజకీయ నాయకులు మంచి జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఎలక్షన్స్ లాంటివి వస్తే, ఇప్పట్లో లేవు కానీ వస్తే కనుక అది మంచిదే, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాసుల వారికి, అంటే ఈ వృశ్చిక రాశి వారికి లేదా వృశ్చిక లగ్నం వారికి ప్రత్యేకంగా పంచమ శని కొంచెం సంతాన సంబంధించినటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఈ పంచమ శని జరుగుతున్నందుకు డెసిషన్ మేకింగ్, కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి పంచమ శని అవడం వల్ల, ముఖ్యంగా రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ వృశ్చిక రాశి మీరు గమనించినట్లయితే, అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు గమనించండి, మన పిఎం మోడీ గారి వృశ్చిక రాశి, ఆయనకి ఏలినాటి శనిలోనే పిఎం అయ్యారు. మూడోసారి గెలిచినప్పుడు కూడా అర్ధాష్టమి శని నడిచింది. కానీ ఇప్పుడు శని మారుతున్నాడు కాబట్టి ఆయన కూడా జాగ్రత్తగా ఉండాలి. రైట్. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ మంచి ఏం జరుగుతుంది వృశ్చికం వారికి, సరిగ్గా ప్లానెడ్గా కనుక మీరు బిజినెస్ సంబంధించినవి లేదా రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించింది కనుక చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అందులోని పూర్వీకుల ఆస్తుల్లో, ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో లాభం కలగనుంది ఇక్కడ, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇది ఎప్పటి నుంచి వస్తుంది, జూన్ నుంచి. ఎందుకంటే కేతువు మారాలి, బుధరాశుల్లో ఉండేటువంటి కేతు లాభంలో ఉండే కేతువు మారినప్పుడు కలుగుతుంది. అయితే ఇక్కడ ఈ శని పంచమంలో ఉన్నందుకు పర్టికులర్గా కొన్ని నిర్ణయాలు ఎక్కువ కాలం పోస్ట్పోన్ చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది, లేదా తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల వస్తుంది. కాబట్టి ఏంటంటే ఎక్కువ తొందరపడకూడదు, ఎక్కువ కాలం కూడా ప్రొలాంగ్ చేయకూడదు. ఈ జాగ్రత్త వహిస్తూ ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో ఓం సర్వజ్ఞాయై నమః నామం అద్భుతంగా పనిచేస్తుంది మీకు. కాకపోతే గతంలో కన్స్ట్రక్షన్స్నో, వాహన సంబంధించినవనో, గృహ సంబంధించినవి ఆగిపోయినవి, లేదా ఎడ్యుకేషన్ పరంగా ఆగిపోయినవి ఈ పంచమంలోకి శని వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి. చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అందులోని పూర్వీకుల ఆస్తుల్లో, ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో లాభం కలగనుంది ఇక్కడ, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇది ఎప్పటి నుంచి వస్తుంది, జూన్ నుంచి. ఎందుకంటే కేతువు మారాలి, బుధరాశుల్లో ఉండేటువంటి కేతు లాభంలో ఉండే కేతువు మారినప్పుడు కలుగుతుంది. అయితే ఇక్కడ ఈ శని పంచమంలో ఉన్నందుకు పర్టికులర్గా కొన్ని నిర్ణయాలు ఎక్కువ కాలం పోస్ట్పోన్ చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది, లేదా తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల వస్తుంది. కాబట్టి ఏంటంటే ఎక్కువ తొందరపడకూడదు, ఎక్కువ కాలం కూడా ప్రొలాంగ్ చేయకూడదు. ఈ జాగ్రత్త వహిస్తూ ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో ఓం సర్వజ్ఞాయై నమః నామం అద్భుతంగా పనిచేస్తుంది మీకు. కాకపోతే గతంలో కన్స్ట్రక్షన్స్నో, వాహన సంబంధించినవనో, గృహ సంబంధించినవి ఆగిపోయినవి, లేదా ఎడ్యుకేషన్ పరంగా ఆగిపోయినవి ఈ పంచమంలోకి శని వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి.